మన హృదయం ఎప్పుడు అలా ఆలోచిస్తుంది కదా, గర్వానికి ఫీల్ అవుతుంది. నేను గొప్ప అని ఫీల్ అయిపోతుంది, నేను గొప్ప అని ఫీల్ అయిపోతాను, నేను చేసేది రైట్ అనుకుంటాను, నేను మంచి చేస్తున్నాను కదా, ఏ తప్పు చేయట్లేదు కదా అనుకుంటున్నాను. పరిచయుడు అలాగని అనుకున్నాడు. ఎలా అనుకున్నాడు? తన యందు తన దోషము కాని రాలేదు. అంత మాత్రాన నీతిమంతుడిగా తీర్చబడతానంటే నీతిమంతుడిగా తీర్చబడలేదు. మరి ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారంటే పాపినని తగ్గించుకున్నాడు. చూడండి, నేను పాపినయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించుటకైనను శక్తి చాలని వాడనయ్యా అని తన హృదయాన్ని అణుచుకుంటూ, తన హృదయాన్ని తగ్గించుకుంటూ, తన హృదయాన్ని ఇదిగో నలుపుకుంటూ, విరిగి నలిగిన మనస్సుతో తగ్గింపు భావముతో ప్రార్థన చేస్తున్నాడు సుకరి. తన యందు తనకు దోషం కాన వస్తుంది. ఎవరికి? సుంకరికి తన దోషం కాన వచ్చింది, కనపడింది. ఏమైంది? సుంకరికి తన పాపం కనపించింది. నాలో పాపం ఉంది అనుకున్నాడు ఆయన, కానవచ్చింది. కానీ ఎవరికి కాన రావట్లేదు? పైన ఉన్న పరిచయుడికి అగ్రస్థానంలో ఉన్నాడు. పరిచర్య చేసేవాడు. క్రీస్తు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆనాడు దేవునికి పరిచర్య చేసేవాళ్ళు. కానీ ఇక్కడ క్రీస్తు పరిచారకుడు ఈయన. ఎవరు? అపోస్తలుడు ఆయన పౌలు. క్రీస్తు పరిచారకుడు. కానీ క్రీస్తు పరిచారకుడుగా ఉన్న నేను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అంత మాత్రాన నేను నీతిమంతుడిని అయిపోతానా? నన్ను విమర్శించే వారెవరు? ప్రభువే అంటున్నాడు. చూడండి, Please subscribe